దయచేయవలసిందని మా అందరితో మాట్లాడవలసిందని ఈ సన్నిధిని ఈ సహాయం సహకారం దయచేయవలసిందని సజీవులు మహాగరుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి చూస్తూనే జూలై నెల వచ్చేసారు కదా ఫస్ట్ అండ్ దేవుడి కృప మన కృపతో తీసుకున్నాం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 1 Corinthians chapter 6:11. 1 Corinthians chapter 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందులో మీరు కడగబడి చదవండి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కొంచెం పైన చదవాలనుకుంటా కదా. 6 మోసపోకుడి అక్కడ చదువు అది మోసపోకుడి జారులనైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను చదవండి ఒక పెద్ద లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే మోసపోకండి. డు నాట్ బి డిసీవ్డ్. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు లోపల ఏముంది? మోసం ఉందా? ఎవరిలో చూసినా ఆల్మోస్ట్ ఏముంది? మోసం. పిల్లల్లో మోసం ఉందా లేదా? వాళ్ళు డైరీ ఎంత రాసుకొని తుడిపేసుకుని వస్తున్నారు ఇప్పుడు. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ మోసం? మన ఆటే హృదయం ఏం చేస్తున్నాడు? మోసం. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి బయటపడుతున్నారు. మనం ఏంటి బయటపడకుండా జాగ్రత్తగా మనం మోసానికి కలుగుతాం. ఎక్కడ చూస్తున్నా ఇప్పుడు ఏం చూస్తున్నాండి? ఈ మోసం అది ప్రబలిపోతా ఉంది ఇప్పటికీ కూడా కదా. ఎందుకంటే సాతాను యొక్క 4 లక్షణాలు, 1 లక్షణం ఏంటి? మోసం. 4 లక్షణాలు తెలుసు కదా సాతానికి. నెంబర్ 1 మోసం, రెండోది ఏంటి? గర్వం కదా, మూడోది ఏంటి? దొంగతనం, అబద్ధం. ఈ 4 డెవిల్స్ క్యారెక్టర్. ఏంటి చెప్పు ఒకసారి? మోసం, దొంగతనం, అబద్ధం, గర్వం కూడా వాడితే. ఈ 4 ఇంజక్షన్ మనకు అప్పుడప్పుడు ఇస్తుంటాడు అనమాట. కొంతమందికి ఇచ్చే పెడతాడు. టైం రాగానే అదేమవుతుంది? బయటకు వస్తుంది. ఏమంటాడంటే ఇదిగో మోసపోకుడి కదా. దేవుడు ఏమంటాడు ఈరోజు? మోసపోకుడి జారులైనను విగ్రహాలు వీళ్ళందరూ దేవుడు రాని. ఏంటి ఈరోజు మనం చూడబోతున్న విషయం అదే, మోసపోవద్దు. సాతానుడు ఆల్రెడీ మనలో 10 మంది ఏం చేశాడు? మోసం చేసేసాడు. దీని వచ్చి ఏం లేదండి, నేనేం మోసపోలే. అసలు మోసపోయాడు తెలియదు. మోసపోయినాడు ఇప్పటి వరకు దివాలా తీసేవారు కదా. మోసపోయాడు తెలియదు. 10,000 కట్టండి మీకు ₹1,00,000 ఇస్తే నెలలో అంటాడు వాడు. మనం అనుకుంటాం ఏంటి కక్కుర్తి కొద్ది అమ్మమ్మ ఎందుకు కట్టారు. ఆడేం చేస్తాడు? మళ్ళీ 100 మందిని సేకరించి తమిళనాడుకి ఎగిరిపోయారు అన్నాడు కదా. ఎందుకు చెప్తున్నా అంటే మోసం ఈ లోకంలో చాలా ప్రబలిపోయింది. బైబిల్లో అనేక చోట్ల ఏం చెప్తుందంటే మోసపోవద్దు కదండి. మోసపోవద్దు. ఎవరు మోసపోతారంటే నమ్మినోడే ఎక్కువ మోసపోతాడు. హలో, డౌట్ ఉన్నోడు ఏంటి? మోసపోయి అట మోసం చేయలేమండి కదా. ఇప్పుడు నాకులాగా 100 క్వశ్చన్స్ చేసాడు ఒకసారి. మరి నేను మోసం చేయగలమమ్మా? అరే బాప్రే కానీ నమ్మకంగా నేను ఇన్నోసెంట్గా వింటున్నావు. నేనేం చేసి ఈజీగా. అందుకని అమ్మాయిలు తొందరగా మోసం చేయొచ్చంట. హలో, ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తొందరగా నమ్ముతారు అన్నాడు. నమ్మితే అందరూ నమ్మరు తెలుసా. కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ బ్రెయిన్లో. 1, 2, 10, 100 వేలు అవతల ఏమైపోతారో దొరికిపోతానేమో. ఏది లేకుండా ఉన్నవాళ్ళు మోసపోదు. బైబిల్ వచ్చి 4 మీకు చెప్తాను. 4 చెప్తాను చూడండి. మోసపోతాను. నెంబర్ 1 అందరూ పరలోకం వెళ్ళరు. ఇది సత్యం. అందరూ మరి మనమే అనుకుంటాం చెప్పండి.
చెప్పండి. క్రిస్టియన్స్ అందరూ పరలోకం అంటాం లేదా? ఎస్. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్తాం లేదా? అనుకుంటాం. ఎస్. తర్వాత బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, మందిరంలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కూడా ఏమవుతారు? చర్చికి వెళ్తారు. లేక ప్రభు కోసం లేక వాక్యం బైబుల్ తెలుసా, దేవుడు లేకుండా కొంతమంది బైబిల్ అవుతుంది కదా. అట్లా లేకపోతారు. కానీ అందరూ పరలోకం వెళ్ళరు. ఇది నిజం. మీకు చూడండి, ఒక వాక్యం చూపిస్తా. రోమా పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూడ. రోమా పత్రిక 6:8 చూడ. 6:8 మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల 6:8 ఏనండి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు చనిపోవడని మరణమునకు యుద్ధము ఆయన మీద ప్రభుత్వం లేదని వెలిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒకమారి చనిపోయాను కానీ. సారీ అండి, నాకు తప్పదు. ఇందాక చదువు వచ్చినామండి. మొదటి కొరికి 6:8. ఇప్పుడు ఇందాక 6:8 అయితే మీరు కాదు, మొదటి కొరికి 6:8 ఇందాక చదివారు కదా, అదేనా చదువు. అయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానియరని మీకు తెలియదా? మోసపోకుడి, జ్వారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను. ఎవరు ఆడంగితనం గలవారంటే ఎవరు? ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఒక ఇప్పుడు పెద్ద ఉద్యమం ఉంది కదా ఇండియాలో. ఇక్కడ కూడా ఇక్కడ మన హైదరాబాద్లో కదా, వాళ్ళు బాగా మనం ప్రోత్సహించాలి. మొన్న ఒకసారి ఆధార్ కార్డు సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఆధార్ కార్డు ఎందుకు ఇలాంటి అంటే దేవుని విషయంలో ఏమన్నా ఆడంగితనం గలవారైన, తర్వాత పురుష అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు లెస్బియన్స్. ఆ తర్వాత వాళ్ళు ఇంకెవరు ఇంకోళ్ళు ఉన్నారు కదా, ఈ పిచ్చి పిచ్చి పనులు చేశారు. లెస్బియన్స్ వాళ్ళు మెన్ మ్యారేజ్ చేసుకుంటారు. పురుష సంయోగులైనను, తర్వాత దొంగలైనను, లోబులైన, తర్వాత అందరూ పరలోకం వెళ్ళరు. నీకు చెప్పాల్సిన విషయం, అందరూ పరలోకం వెళ్ళారు. నువ్వు వెళ్తున్నావో లేదో, నేను వెళ్తున్నావు లేదో, ఏం చేయాలి? నేను పరీక్షించుకో. నీకు పరలోకం వెళ్ళని వాళ్ళు లిస్ట్ చెప్తాను. మన భ్రమలన్నీ తొలగిపోవాలి. తీరోసారి ప్రకటన 20వ అధ్యాయం. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనం చూడండి సార్. ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడి బడనట్టు కనబడని ఎడల ఎవరు వెళ్తాడు పరలోకం? ఎవడు పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో. ఎవరి పేరు ఉంటుంది మరి జీవ గ్రంథంలో? యేసయ్యను, జీవమైన యేసయ్యను స్వీకరించి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడి పేరు మాత్రమే ఇక్కడ సంఘ రిజిస్టర్లో ఉంది. నేను అందులో మెంబర్ ఇవన్నీ అంటే మీరు ఎవరో నాకు తెలియదు కదా. డేంజర్ అన్నారు. తీరా ఇంత బతికి ఇంటి కలిసి వచ్చాడు అప్పుడు కదా. ఇంత బతికి అక్కడ పోయినా నువ్వు ఎవరు, నువ్వు నాకు తెలియదు అన్నాడు. కేసు ఎట్లుంటా నీకు చెప్పు, ఎక్కడ పోతావు నువ్వు కదా. ఎవని పేరైనను జీవ గ్రంథమందు అందు రాయబడినట్టు కనబడని ఎక్కడికి వెళ్తాడు? అగ్ని గుండంలో పడవేయబడిన. ఇది 2వ మరణం అన్నాడా? ఇది 2వ మరణం కదా. మొదటి మరణం మనం తప్పించుకోలేము, అది అందరికి వచ్చే, ఆదాము నుంచి వచ్చే అందరికీ. కానీ 2వ మరణం అనగా ఏంటది? నరకం. ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. నేను చేయడం రాసేసి ఉండొచ్చు దేవుడు అని. ఎట్లా తెలుసు? రాశాడా లేదా తెలుసు. నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే, నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే బై ఫెయిత్ రాసేస్తావు. కొంతమంది కొన్ని ప్రార్థన తలకెత్తాడు. రోజు ప్రభా నేను పాపిని అక్కడ. ఎవరో తెలియదు నువ్వు పాపి అని. కానీ
ఏం చేసా చెప్పాలి ఎవరికి? యేసయ్య దగ్గరికి ఎందుకు చెప్పాలి చెప్పు? అది పాపమును క్షమించే శక్తి ఆయనకే. ఎందుకనగా పాపం లేని వాడు అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ అధ్యాయం 10వ వచనం 7:10 7:20 చూడండి సార్. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం 7:20 అమ్మ 7:20 పవిత్రుడును హెబ్రీ పత్రిక 7:20 కాదు 7:20 హెబ్రీ పత్రిక 26 చదువులు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. ప్రభు చూడండి, మన ప్రభు ఎలా అంటాడంట? పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక. ఎందుకని పాపములు క్షమించే శక్తి ఆ బలం ఆయనకు ఉంది, మనకెవరు లేదు కదా. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే నీ పేరు ఎక్కడ ఉంటుంది? లేకపోతే ఉండదు. మీ నాన్న గంట గురించి ఉండొచ్చు, చర్చ్కి సాఫర్ గురించి, చైర్స్ గురించి, ఫ్యాన్స్ గురించి, ఇంకే గురించి వచ్చు, మాస్టర్ గారు క్యాసెట్ గురించి ఉండొచ్చు, క్యాసెట్ గురించి అన్నీ కూడా. కానీ నీ పేరు జీవితంలో రాయబడాలని నీ పాపం ఒప్పుకొని ఏం చేయాలి? అనుభవం ఉండాలి. రెండో మాట ప్రకటన 21వ అధ్యాయం 8 వచ్చుతాము. ప్రకటన 21:8 చదువు. ప్రకటన ఏంటమ్మా? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్పొందుదురు. ఇది రెండవ మాట. ఫస్ట్ నంబర్లో ఎవరున్నారు? పిరికివాడు ఎందుకు పోతాడండి నరకానికి? పిరికివాడు నరకంకి వెళ్ళిపోతాడు. ఏం పిరికితనం? ప్రభు కోసం, ప్రభుని యాక్సెప్ట్ చేయడానికి, ప్రభుని ఈ లోకంలో గట్టిగా నిలబడలేకపోవడానికి కూడా ఏమైపోతాడు? పిరికివాడు అంటాడు. పదం కోటే భయం, నేను ఎక్కడ కిరస్తాను పోరాను కదా. అట్లాంటి జల్దీ అడుగుతారు ఎవరో ఒకరు, ఎందుకు బొట్టు పెట్టుకోలేక అన్నావు, ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, జెస్సీ పెట్టు అనుకున్నాను. అర్థమైందా కదా. మన ఏమంటారు కాలేజెస్లో అట్లాంటివి ఉంటాయి సోదరు. బొట్టే పడిపోయిందని ఇంకొక ఆమె వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటాయి, టిక్కిని ఇస్తారు. అప్పుడు 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 ఇంటికి వాళ్ళు దేవుని బాధ్యత దేవుని కోసం నిలబడి గట్టిగా లేవాలి కదా. ఫ్రైడే కొబ్బరి నీళ్ళు ఇచ్చారు, కొబ్బరికాయల దానికి షుగర్ వేసి ఇచ్చినారు, అటుపండు ప్రసాదం చెన్నైలో ఇచ్చినారు అనుకో మన పార్టీకి. దేవుడు చూస్తుంటాడు తెలుసా. చూద్దాం ఇంతసేపు పెద్ద చర్చలో కూర్చుని ఇంతసేపు. మండే రేపెట్టేస్తాను, లేక రేపెట్టేస్తాను. నేను తెలుసా, నేను అప్పుడప్పుడు టెస్టులు పెడతాడా మనకి? హలో చెప్పాలి నాకు, పెడతాడా పెట్టా? కొన్ని స్లిప్ టెస్టులు పెడతారు కదా స్కూల్లో. అంటే టీచర్ రాగా ఏం చేస్తుంది, ముందు అటెండెన్స్ తీసుకుంటుంది, తర్వాత టెస్ట్ రాసేస్తారు. మేడం అంటాడు, పోయి నోరు ఉంటుంది. ఒక్కొక్కరు పేపర్ చెప్పండి, అది సడన్ టెస్ట్ కదా. నిన్న చెప్పిన నిన్న లెసన్లో ఏం చేస్తుంది? టెస్ట్. చదువుకున్నాడు రాస్తాడు, లేకపోతే సడన్ టెస్ట్ ఇస్తాడు. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఏం చేస్తాడు? దేవుడు ఇస్తాడు కదా. ఇప్పుడు పప్పి వర్క్ చేస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి ఫ్రైడే కొబ్బరి చిప్ప, అరటిపండు, ఇంకేం షుగరు ఇంకేం ఇస్తాం దాంట్లో ఇస్తుంది, తీసుకోండి. దేవుడు చూస్తాడు ఏమని, నాకు వద్దండి ఇది నేను తినాలంటే నెక్స్ట్ ప్రశ్న ఏమంటాడు? ఎందుకు? అది దాని జవాబు చూస్తాను. నేను తినను, నాకు దగ్గు అన్నాడు. కొబ్బరి తింటే నాకు దగ్గు అన్నావు, దగ్గింది. ఫెయిల్, మళ్ళా రాయాలి ఎగ్జామ్. పిరికి వారు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా దేవుని కోసం స్టాండ్ అయ్యి దేవుని కోసం నిలబడారు.
ఉన్నవాడు గో టు హెవెన్ కదా. ప్రభు కోసం చిన్నగా స్టాండ్ తీసుకోనని ఈ లోకంలో మనం ఉండే ఏంటి అసలు కదా. చిన్నది దాన్ని తీసుకుపోయి సిరియా పట్టణస్తుడు అక్కడ పెట్టినప్పుడు నిలబడింది దేవుని కోసం అని. నయమాన్ ఇంట్లో ఆ స్త్రీ ఏం చేసిన అమ్మాయి ఏం చేసిందట, నిలబడింది. ఒకరోజు బట్టలు మార్చుకుంటా ఉంటే నయమాన్ కుష్ఠరోగం కనిపించింది. ఏం చెప్పింది తెలుసు తన యజమానురాలు, అయ్యా అమ్మ మా యజమానుడు మా ఊర్లో మా దేశంలో ఎవరున్నారు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర పోయి ప్రార్థన చేసుకుంటే ఆ కుష్ఠు వ్యాధి ఏముంది. ఎవడైనా చిన్నపిల్ల అంత సర్వెంట్ మాట వింటాడండి, నీ అన్ని భాషలు దోమలే ఏం కావాలి గెడవుట్ అంటాడు కదా. సీరియస్ తీసుకుంటాడు ఆయన. సైన్యానికి భార్య సీరియస్ తీసుకోవాలి కదా. ప్రయాణం కడితే వెళ్తాడు ప్రయాణం కట్టి. అంటే ఆమె మాటలు ఆయన ఏం చేశాడు, నమ్మాడు. చూడు ఆమె ప్రభు కోసం నిలబడింది. శద్రక్ మేషక్ అబేద్నెగో ఆ అన్య దేశం నిలబడ్డారా. మంచి రిచ్ ఫుడ్ వదిలేసి ఏం కావాలన్నాడు, నాకు ఫాస్ట్ ఫుడ్ వెజిటేరియన్ కావాలి. అంటే మాంసం రిచ్ ఫుడ్ మందు కింద ఏమో రాక్షారసం కూడా. మళ్ళా 10 మందికి ఎక్కడికి అంతేసాను అల్లెలుయ్య దొరికింది రా నాయన. అది కూడా రాయల్ ఫుడ్, మామూలు ఫుడ్ కాదు. ఇండియాలో రాజు ఫుడ్ అని ఎప్పుడు ఈ దేశంలో ఎవరికి దొరకని ఫుడ్ వాళ్ళకి దొరుకుతుంది. అంబానీ ఏం చెప్తుంది గుట్టముక్కలు కానీ కదా. ఏం చెప్తుందంటే ఎస్ పిరికి వారు వెళ్ళిపోతారంట. మా జాగ్రత్త సుమ భయపడుతున్నామేమో దేవుని కోసం. నాకు దేవుని విషయాలు, బైబిల్ విషయాలు, మందిరం విషయాలు భయపడుతున్నాయేమో జాగ్రత్త కదా. పిరికి వారు వెళ్ళిపోతారు. పిరికి వారు పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదా. పిరికి వారును చదువుమా, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులు. మాంత్రికులు అంటే మంత్రాలు చేసేవాళ్ళు. పిల్లలకి ఇక్కడ నల్ల తాడు కట్టేవాళ్ళు నరకం పోతున్నారు. కింద కాటుకు పెట్టుకున్నారు కొంతమంది, వచ్చేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు కాటు. పెద్ద ఈమె ఐశ్వర్య రాయి, ఈమె అందమంతా ఆడ దిగి ఏమంటే అందరూ చూసి ఏమనుకుంటారు, అబ్బా అనుకుంటారు. మనం కళ్ళ పగలు చూస్తే పగలే వస్తాం కళ్ళకి. నిద్రపోయిన అవసరమే మనం కదా. మంచి అందగత్త అనుకుంటే సరిపోయి ఏమన్నా చూస్తాడు. మనం చూస్తేనే ఏదే రాత్రిలోకి ఆగాం మనం. ఒక మధ్యాహ్నం నిద్రపోతే అప్పుడే వస్తాం కాళ్ళకి. ఇక్కడ కాడు పెట్టుకుంటే అవన్నీ డివైన్ అంటే దైవిక సంబంధమైన కాదు అని చెప్పేది అది కదా. మాంత్రికులు, మంత్రాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, ఇవన్నీ తాళ్ళు కట్టుకుని ఇక్కడ కట్టిన పిల్లలకి ఇక్కడ కట్టుకుని అక్కడ కట్టుకుని మొలతాళ్ళు కట్టేవాళ్ళు, అక్కడ కట్టేవాళ్ళు అందరూ. దాంట్లో ఒక చిన్న పైప్ లాంటిది ఉంది కదా, దాన్ని ఏమంటారు, దాన్ని తాగితే కింద పెడతాడు. పిల్లలకి ఆడపిల్లలు దిష్టి తగ్గుతుంది. ఈ మొగం పిల్లల్ని చూడిపోయి ఫోటో 2 సార్లు అలాంటి మూఢ నమ్మకాలే కదా. మాంత్రికులు, విగ్రహారాధికులు, బద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అందరూ పర్వాలయ్యా జాగ్రత్త. మోసపోకుడి. 22:15 చదువు సామెత, సారీ అందులోనే ప్రకటన 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపట ఉంటుంది. గుడ్ న్యూస్ అండి. నాకు మందు కొట్టాడు అని చెప్పట్లేదమ్మా. మందు కొట్టేది ఉన్నారా? రాగుబోతులు అన్నారు కదా, వెళ్ళిపోతారా. అందరూ పాడకం వెళ్ళరు. జాగ్రత్త సుమా, మోసపోద్దు. డోంట్ బి డిసీవ్డ్. సాధారణ అంటాడు ఏం కాదా, లాస్ట్ మినిట్లో నీ జీవితం ఏం చేయొచ్చు, మార్చుకోవచ్చు. దాందేం లేదు. ఆ దొంగ చూడు ఎట్లా మార్చుకోడు. ఏ దొంగ చూడు, ఆయన ఇట్లా అన్నాడు అయిపోయాడు. నువ్వు కూడా ఏంటి ఇట్లానే అయిపోయాడు. కొంతమంది బెడ్ మీద పడ్డారంటే ఇక అటే మనకు కనపడకుండా వెళ్ళిపోతాడు. అంటే అందరికీ దొరకదు, కానీ దానితో నువ్వు ఏం చేయద్దు, మోసపడదు. రెండోది మనం రెండోది చూద్దాం. 1 కొరింథీ 15:33. 1 కొరింథీ పత్రిక 15:33. 15:33. నీతి
రెండవది ఏం తెలుసా? మోసపోకుడి, దుష్ట సహవాసము. రెండోది ఏం తెలుసా? మన సహవాసమే నిర్దేశిస్తుంది మన జీవితం. హలో, మన ఫెలోషిప్పే, మన దోస్తులే మనల్ని ఏం చేస్తారు? మంచిగా చేస్తారు, లేకుంటే మంచిగా చేసే ఒక్క దోస్తు ఉండండి, చాలా తక్కువ ఉంటారు. మనల్ని ఎట్లుంటుంది? దోస్తులు ముందు మందు అలవాటు చేస్తారు, కొద్దిగా తీసుకో, ఒక్కొక్కరు తీసుకో, ఆకులో తీసుకో, ఆ తర్వాత నీకు అలవాటు అయిన నాడు వెళ్ళిపోతాడు. నువ్వేం చేయాలి? దాన్ని కంటిన్యూ చేయాలి. నువ్వు చెడ్డుతో ఇంకా నీతో పాటు ఇంకో రెండు చెడిపోతాడు కదా. మోసపోకుడి ఏమన్నాడు? దుష్ట సహవాసము మంచి నడవడిని చేరుకును. జాగ్రత్త, జాగ్రత్త. ఎవడైనా చెడిపోవడానికి కారణం ఏంటది? సహవాసం. ఎవడైనా చెడిపోవడానికి ఈ లోకంలో కారణం ఏడు? మంచి సహవాసం లేకపోతే. అదే అన్నాడు దేవుడు, మోసపోకుడి, దుష్ట సహవాసం మంచి నడవడిని. యెహోనాదాబ్ అని వాడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు అంటే, ఎవరికి ఒక ఫ్రెండ్ తెలుసా? మీకు గుర్తుందా? వాడు ఫ్రెండ్ కాదు. యెహోనాదాబ్ ఎవరి ఫ్రెండ్? దావీదు కుమారుల్లో ఒకటి ఫ్రెండ్. అబ్షాలోమా? ఇంకా దగ్గరకు రండి, ఇంకో దగ్గర. యెహోనాదాబ్ అని వాడు ఉండేవాడు. వాడు ఒకటి ఫ్రెండ్. తామారు తెలిసిన పేరు కరెక్ట్. అని పేరు కావాలి. తామారు చెప్తాడు. వాడి పేరు చెప్పండి. అమ్నోనా? అమ్నో. ఈ అమ్నోన్ అలా కావడానికి కారణం ఎవడో తెలుసా? ఈడే యెహోనాదాబ్. చూద్దాం. 2 సమయాలు 13:3 చూద్దాం. 2 సమయాలు 13:3 చూద్దాం. 2 సమయాలు 13:3 చూద్దాం. పేజ్ నెంబర్ చెప్పు. 260 252 పేజ్ చూద్దాం. 13:3 చదవమా. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండేను. అతడు దావీదు సహోదరుడు. అంటే వీడికేమవుతాడు? దావీదు సహోదరుడు షిమ్యా కుమారుడు అంట. ఏమో కజిన్ అవుతాడు. అది అతని పేరు యెహోనాదాబు. చదువు. యెహోనాదాబు పరిశుద్ధాత్ముడు అతని విషయం ఏం సాక్ష్యం చెప్తున్నాడండి? యెహోనాదాబు కపటం అంటే వికెడ్ అండ్ కన్నింగ్ ఫెలో. అదే పవన్ దోస్తులు ఎట్లుంటారు? బయటకు మంచి డ్రెస్, సంకల్లో సెంటు అన్నీ ఉంటాయి, కానీ ఎట్లా అంటారు? వారు యెహోనాదాబులు అంటారు. వాళ్ళు కపటం గలవారు కదా. వాడు పరిశుద్ధాత్ముడు వాడి గురించి ఎట్లా రాశాడు? వీడు బహు కపటం గలవాడు. చదువుమా. అతడు రాజకుమారుడు అయిన నీవు. ఈ అమ్నోను చిక్కిపోతున్నాడంట. దేనికి? తిండి లేక కాదు, తిండి ఎక్కువైనా చిక్కిపోతాం తెలుసా మీకు? ఈ కొవ్వు పదార్థాలు లేదు, సారీ, కొవ్వు పట్టే పనులు చేస్తున్నాడు వాడు. అడిగా ఆలోచన అంతా ఏమున్నాయి? అమ్మాయిల విషయం. హలో, ఈ అమ్మాయి ప్రశాంతత లేదు అడగా. ప్రశాంతత లేక ఏమైపోతున్నాడు? చిక్కిపోతాడు. అది గమనించాడు యెహోనాదాబు. హలో, మంచి దోస్తు ఏం చెప్పారు? బుద్ధి లేదురా నీకు? చదవండి, కంటిన్యూ చేయండి. సంగతి నాకు తెలియజెప్పమనగా వాడు నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి హలో, నేను మోహించున్నా వేరు, ప్రేమించిన అని చెప్పాలి. ప్రేమ వేరు. ఈ బుద్ధున్నాడు, అసలు బుద్ధున్నాడు అయితే ఏం చెప్పాలి? మంచి ఫ్రెండ్ అయితే చెప్పండి. అరే నువ్వు రోజు ఏంటన్నా గడ్డి అని అడగాలి. నీకు చెల్లె వరుస అవుతుంది, దాని మీద ఏంటి నీకు అనాలా? వీడు కూడా అట్లాంటి చదవే, అంతే కదా. నీ దోస్తాన లేక నీ నాశనం కాని కారణం సరైన ఫ్రెండ్స్ లేదు, సహవాసం లేదు. యెహోనాదాబులు అంటారు ఈ లోకంలో చాలా మంది కదా. వీళ్ళు ఏం చెప్పాడు? చదువు. యెహోనాదాబు వాడు ప్లాన్ ఇస్తాడు. నువ్వు రోగిమైనట్లు వేషం వేసుకొని ఈ మంచం మీద పండుకొని అతనితో
బోధించడం అంటే ఒక టీచింగ్ ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు. ఎవడో నీ ఫ్రెండ్స్ ఎలాంటి ఆలోచన ఇస్తున్నా ఆలోచన చేశాను. నువ్వు పతనం అయిపోవడానికి కారణం ఈ చెప్పుడు మాటలు. ఏంటంటే చెప్పుడు మాటలు ఎక్కడ దిగుతాయి అంట? లో కడుపు కదా. కొంతమంది భార్యలు భర్తలకు ఏం చెప్తారు? ఈ చెప్పుడు మాటలు చెప్తారు. తెలుసా మీ అమ్మాయి ఏమన్నా తెలుసా? ఏమన్నా పాప ముసలు ఏమన్నా కదా. చెప్పుడు మాటలు జాగ్రత్త సుమా, నువ్వు మోసపోతావు. నువ్వు తోకున్న గుంటలో నువ్వే పెట్టుకున్నావు. డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ కదా. మన సమాధి మనమే దూకుపోదు. చాలామంది ఏం చేస్తారంటే యెహోవా ఒక ఐడియా ఇచ్చాడు. ఏమిలే నువ్వు ఏం చేయాలి? రోగిమైనట్టు పడుకో. మీ నాన్న చెడుతో ఏమైనా అమ్నోని ఏమైందంటే ఏం చేయి? ఏం లేదు డాడీ, ఏం చెప్పు? చెల్ల చేత చపాతీ చేసుకో. బుద్ధి లేదు అనాల్సిన దావీదు అనలే. ఎందుకు? అంతమంది చెఫ్స్ ఉండగా రాజ కుటుంబంలో వీడికి ఎవరు చపాతీ కావాలంట? చెల్ల చేసిన చపాతీ కావాలంట. వీళ్ళు అయ్యాక కూడా బుద్ధి పోయింది. ఇదేంద్రా అనా? ఇప్పుడు కొంతమంది పిల్లలు చెప్పినప్పుడు మనకు అప్పుడప్పుడు ఏం రావాలి వాళ్ళ మీద? వాళ్ళ మాటలు బుద్ధిగా బుద్ధు అంటారు. బుద్ధు అంటే బుద్ధి లేదండి అర్థం. హిందీలో బుద్ధులాగా నమ్మద్దు. ఏంటి నీకు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. తలకాయ 5 కిలోలు ఉంటుంది మన బుర్ర. ఇట్లా గుజ్జు ఉండాలా వద్దా? ఉండాలా బాబు? ఆలోచన చేయాలి. ఇదేంద్రా చెఫ్ అంతమంది ఉండగా ఇతగాడికి ఏం కావాలంట? చెల్లెలు చేసిన చపాతీ కావాలంట అయ్యగారికి. ఎందుకురా అని అర్థం? ఓకే నా పిల్లల్ని పంపిస్తాను. చదువు కంటిన్యూ. అమ్నోను కాయలా పడినని రాజు అతను చూడవచ్చి చదవండి. అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. చదవండి. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి గొరసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యొద్ద నుండి అవతలకు పోండన్నారు. వారందరూ బయటికి పోయిన తర్వాత మీరు ఖాళీ ఉన్నప్పుడు చదవండి. అమ్మాయిని రేపు చేస్తారండి వాడు కదా. రేపు చేసి అమ్మాయిని బయటికి నెట్టేస్తారు. ఇంటి బయటకు నెట్టేసినప్పుడు వాళ్ళ అన్న పేరు ఏంటో తెలుసా? అబ్షాలోం చాలా అందగాడు, కానీ వక్ర బుద్ధి కలవాడు. వీడేం చేస్తాడు? నా చెల్లెని ఇట్లా చేశాడని మనసులో వసంత చూడండి. 2 సమయాలు 13 అధ్యాయం 22 వచనం. అబ్షాలోము చదువు. అబ్షాలోము హలో ఇక్కడ త్వరగా పాస్ చేయండి. ఎవడైనా ఏం పని చేసినా ఊరుకున్నాడంటే అర్థం ఏంటి? ఎస్, వెయిటింగ్ ఫర్ టైం. అంతేకాని చాలా మంచోడు భక్తిపడి అనుకోవద్దు. ఏదో టైంలో నిన్ను కొట్టాలని చూస్తాడు కదా. ఏం మాట్లాడలేదండి అమ్నోను. అటు తన అన్నయ్య అమ్నోన్తో, అది అబ్షాలోంతో అమ్నోన్తో ఏం రా బాబు ఇట్లా చేసామని బుద్ధి లేదా అని ఏం మాట్లాడు. ఈ వాజ్ క్వైట్. అంటే లోపల ఏమైపోతుంది? వాళ్ళకన్నా పగలకు ముందు ఏమవుతుంది? కాముకుంటారు. మనిషి నేచర్ అది. అగ్నిపర్వతం ఏమంటారు? పగలకు ముందు ఏమవుతుంది? కాముకుంటుంది. అంటే ఇట్లా కాముకుంటుంది. దాని నేచర్. తర్వాత రోజు ఏమవుతుంది? ఫుల్ ప్లాస్టిక్. చూద్దాం. ఊరకుండేను చదువుమా. తన సహోదరుడు తామారును బలవంతం చేసినందుకై అతని మీద అర్థమైందా మీకు? కొంతమంది బయట కాముకుంటారు, లోపలేంటి నడుస్తుంటారు. మీ స్నేహితులు ఎవరు? ఎవరితో సహవాసం చేస్తున్నారు కదా. మోసపోకు సుమ. యెహోనాదాబు లాంటి స్నేహితులు ఉంటారు. అందరి మాటలు వినకు. ముఖ్యంగా నువ్వు ఎలాంటి మాటలు వింటున్నావో చాలా జాగ్రత్తగా. నేను చెప్పిన దాకా
కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారు, తల్లికి భర్తలకు ఏం చేస్తుంటారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఇంజక్షన్ ఇస్తారా? ఇంజక్షన్ ఏం ఇంజక్షన్లు? మైండ్కి ఇస్తారు ఇంజక్షన్. రాగానే మొదలండి. మీ అమ్మ ఏమన్నా తెలుసా? ఏమో ఏం తెలుసు వాడికి, అక్కడి నుంచి వస్తున్నాడు 2 బస్సులు ఎక్కి కింద వాడికి ఫుడ్ స్టెప్ మీద ఫుట్బాల్ ట్రావెల్ చేసి వస్తారు. వానికి వాళ్ళ అమ్మ ఏమని చిప్పుడు మాటలు బలి చెప్తారు కదా. చెల్లె ఏం చేసిందో తెలుసా? ఈరోజు ఏం చేసింది? ఉన్న పప్పు అంతా తినేసింది. అంటే ఈమె గోల్ ఏం చెప్పు, ఈమెకు లేదు పప్పు వండుకో. కొంతమంది చిన్న దాన్ని ఏం చేస్తాడు, పెద్ద ఇష్యూ చేసి 17 చూపిస్తాను. చెప్పుడు మాటలు విన్నావా? ఎవరితో సహవాసం, ఎవరైనా చెడిపోవడానికి కారణం ఎవరమ్మా? అహితోపేలని ఇంకొకటి ఉండేవాడు. ఈ అక్షాలం కాడికి ఇంకొకటి సలహా ఆదాడు. ఇట్లాంటి తొట్టి గ్యాంగ్లు దొరుకుతాడు. మంచి సలహా. వీడు అహితోపేలు కూడా చాలా మంచి సలహాలు ఇచ్చేవాడు. వాడు తెలిసి ఎలాంటి సలహా ఇస్తాడు? అహితోపేలు అబ్షాలం ఒక అబ్షాలం అంటే మళ్ళీ దావీదు కుమార్. వాడికి ఏం సలహా ఇస్తాడంటే, ఇదిగో ఏం లేదు బాబు, మీ నాన్న దృష్టికి అసహ్యం అవ్వాలంటే ఆయన కాంక్యుబైన్స్ ఉన్నాడు, ఉపపత్ని ఉన్నాడు, వాళ్ళతో పాపం చేయమన్నాడు. ఎవరో ఈ బుద్ధి లేనివాడు ఏం చెప్పాలి? అరే నాకు ఎవరాలు పిన్ అంటే ఎవరన్నా చెప్పండి సార్. తల్లేనా? తండ్రి. తల్లే తర్వాత కానీ ముందు కాదు అని చెప్పాలా? ఇప్పుడేమంటాడు? గాడిద. అందుకని గాడిద మీద చచ్చిపోయాడు కదా. గాడితో చచ్చిపోతాడు చూడండి. అహితోపేలు ఇచ్చిన ఆలోచన పట్టుకొని అబ్షాలోము ఎవ్వడు చేయకుండా పని చేస్తాడు. బిల్డింగ్ పైన టెంట్ వేసుకొని ఒకటే రోజు దావీదు యొక్క ఉపపత్నులు రేప్ చేస్తాడు. దేవుడు అతనికి మరణ శాసనం అక్కడే రాసేస్తాడు. ఎట్లా చచ్చిపోతాడు తెలుసా అబ్షాలోము? ఎట్లా? అటు చెట్టు అటు ఆకాశంలో లేడు. వాడి జుట్టు బాగుంటుంది. ఇట్లా వెళ్తా ఉంటే వాడి జుట్టు ఒక మస్తకి వృక్షానికి చిక్కుకుంటుంది. చిక్కుగా కింద ఉన్న గాడిద అయిపోతే వెళ్ళిపోతుంది. వీడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు ఎవరు? సైన్యాది యోవాబు తన విల్లు ఎక్కి పెట్టి కొడితే ఇక్కడ గుండెల్లోంచి కొడితే ఇప్పుడు సైడ్ వచ్చేస్తారు బాగా. ఈ గాడిదకి దేవుడు అప్పుడే మరణ శాసనం వేస్తాడు. అసలు జాగ్రత్త సుమ, ఎవరు మాట్లాడుతున్నావు? దేవుడు సలహా ఉంటుంది. అసలు నీ స్నేహితులు మోసపోవద్దు. అహితోపేలు. మీకు తెలుసు అహితోపేలు అలాంటి ఆలోచన ఇచ్చినాడు దేవుడికి. అతను కూడా మరణ శాసనం. ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ ఇంటికి పోయి నెమ్మది లేకుండా ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు. అంతే. మీదన్నా చిన్న డెత్స్ ఉన్నాయండి బైబిల్ అంతే అంతే. వాళ్ళు చేసిన వాళ్ళు తవ్వుకున్న గుంటలో జాగ్రత్త సుమ. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవడాడు ఏం చెప్తున్నాడు? ఆలోచించాడు. నీ తలగా ఇచ్చాడు దేవుడు. దాన్ని ఏం చేయండి? ఏంటి? ఎస్ వాడు. అందరి మాటలు నమ్మద్దు. కొంతమంది అమ్మలు ఎక్కిస్తుంటారు కోడళ్ళ మీద. అరే మీ కోడలు నన్ను పట్టించుకునే లేదు, ఛాయ్ కూడా పోయలేదురా, పొద్దు నుంచి ఏమవుతున్నా నేను ఎండిపోతున్నాను, నాకు బొచ్చంతా నిండిపోయాడు కదా. ఇట్లా అబద్ధాలు అనే తల్లులు ఉంటారా? ఈ ప్రపంచంలో ఇద్దరికి పడదంటారు. మాము ముంగీస, అత్త కోడలు. అది ఎందుకో నాకు ఇంత సృష్టి రహస్యం దేవుడికి ఎందుకు. అత్త కోడలకి ఏంటి అసలు? మళ్ళీ కూతురు మంచిగా చూస్తుంది. కూతురు పిల్లల్ని మంచిగా చూస్తుంది. హలో చూడు, ఈ స్త్రీ ప్రేమలోనే వైవిధ్యం ఉంటుందండి. కూతురు పిల్లలు ఎట్లా చూస్తుంది? మంచిగా చూస్తుంది. వాళ్ళకి గోల్డ్ రింగులు, ఆ రింగులు. కొడుకు పిల్లలు ఏంటి? చినిగిపోయిన షెడ్డీలు, టైట్ అయిపోయిన టీ షర్ట్లు ఆడికి. కదా అత్తలు కూడా బాగా ఎక్కిస్తుంటారు. సారీ అమ్మలు కూడా ఎక్కిస్తుంటారు. ఏమని? చూడు నాకు సద్దన్నం పెట్టింది కూడా, అదేమో వేడి తింది. ఏంటి పౌర్ణం వస్తుందా? మా అమ్మకు సద్దన్నం పెడతావా?
బుద్ధి లేకుండా మాట్లాడతాం కదా. అందరు మాట్లాడ మనం ఆలోచించాలి. తలకాయ ఇచ్చాడు దేవుడు. ఏం చేయడానికి ఆలోచన చేయడం. తలకాయ ఎందుకు ఇచ్చాడు? ఆలోచన చేసి రైట్ డెసిషన్ తీసుకోవడానికి. అంతేనా? చెప్పిన ఇంకా ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ చూస్తే వాడి ఇక్కడ నుంచి నీళ్ళు కూడా తిట్టి వస్తుంటాయి కొన్ని. అంటే మధ్యలో ఏముంది అది అట్లా కాకు. నువ్వు మధ్యలో ఉందా? ఛానల్ ఉందా? లేదు ఛానల్ అదే వాళ్ళ మధ్యలో అది ఉంది. ఏముంది అక్కడ మధ్యలో? ఏమని చెప్పి ఈ రెండు చెవుల మధ్యలో బ్రెయిన్. దాన్ని ఏం చేయమని వాడు ఆలోచన చేయి. దేవుడు ఆలోచించే అలాగ దేవుడు అది మన నుంచి కోరుకుంటున్నాడు. ఎవరు ఎలాంటి వాళ్ళు గుర్తుపడు. ఈ సంసారాలు ఏం చేయదు. నేనంటే కదా అసలు తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసేవాడు ధన్యుడు. హలో, తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసేవాడు ధన్యుడు. కొంతమందికి ఈ బ్యాలెన్సింగ్ రాదు. బ్యాలెన్స్ షీట్ సరిగ్గా చేయలేరు అన్నమాట కదా. వంగితే అటన్నా వంగిపోద్ది, ఇటన్నా వంగిపోద్ది. తల్లిని ఏం అనలేడు కదా, దీన్ని బాతుంటాడు పాపం. దేన్ని ఎందుకు తేడా దొరికింది. అది తేడా దొరికింది కదా. అది ఏం చేసినా కదా మంచిగా ఏదో అమ్మ ఏం అనలేదు కదా. ఈమె ఏంటి రెండు దెబ్బలు కొట్టినా మళ్ళీ పుచ్చగించవచ్చు, కొత్త చీర కొనిస్తే అయిపోతుంది. నేను వెళ్ళిపోతా ఇంటికని పోనీ బంగారం ముసలి లేదు అనిందని ఆమెను ఏం చేయొచ్చు. కానీ పూసలు ఈమెనేం చేయలేదు. అందుకని ఏంటి సరే కన్నులన్నీ ఈమెకి, మెప్పులన్నీ ఆమెకి. కానీ కొంతమంది ఉంటారండి బలైతుల్లో తెలివితేటలు. ఇటు భార్యని సంజాయిస్తారు, ఇటు వాళ్ళు దాన్ని చాలా చాలా రేరు దొరుకుతారు. లేకపోతే ఎక్కువ ఈ పిల్లలు తల్లు తింటారు. అందుకని ప్లాన్ చేసి అత్తల్ని లేదా టూర్లు పంపిస్తుంటారు. వీళ్ళు టూర్లు ఏది మేఘాలయ అవి కాదు. ఇప్పుడు మేఘాలయ తర్వాత ఏం టబ్బులు అవి బ్లూ టబ్బులు ఎన్ని చూస్తే మనకు నైట్ మేర్స్ అన్నమాట. ఏంటి జాగ్రత్త. ఎప్పుడైనా ఎవరైనా చెడిపోవడానికి కారణం సహవాసం లేకపోవడం, సరైన సహవాసం లేకపోవడం, దేవుడి నుంచి దూరం కావడానికి కూడా కారణం. అప్షాలో యెహోవానాథ మనకు నేర్పిస్తున్న పాట. ఎవడేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారు జాగ్రత్త ఆలోచించి నీ సహవాసం వల్ల నీ సంసారానికి, నీ కుటుంబం సమస్యలు రావద్దు. అది ఇంటి యజమానిగా నువ్వు ఏం చేయాలి కట్టుదిట్టలు చేసుకోవాలి. దేవుడు ఏం చేయడు. ఇప్పుడు చూడు నీకు దీని విషయంలో వెలుగిచ్చాడు కదా, దాన్ని జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ యజమానులు ఇద్దరిని సమాధానం. ఇంట్లో సమాధానం లేకపోతే కారణం ఎవరు చెప్పు? నువ్వే సరే లీడర్ లేడన్నమాట. ఇటు ఆమెని ఇటు ఆమె ఇద్దరు ఏం చేయాలి కదా. అట్లా చాలా తక్కువ మంది చూశాను ఎవరే కదా. లేదా ఈమెకి ఎక్కువ తల్లు పడుతున్నాయి ఎవరికి, అది చిట్లనే పడుతుంది. అందుకని నేను కేవలం అనుకోండి అప్పుడు ఒక భర్తకి అడ్మినిస్ట్రేషన్ రావాలి. హలో, అడ్మిన్ అవ్వాలి ముందాడు. అడ్మిట్ కాదు, అడ్మిన్ అవ్వాలి. వాడు అడ్మిన్ అంటే తెలుసా ఏంటో? వాట్ ఈజ్ అడ్మిన్? ఒక సంస్థను కానీ దాన్ని కానీ మేనేజ్ చేసేవాడు ఎవరు? అది చాలా కీలకమైన పాత్ర. ఇప్పుడు ఒక హాస్పిటల్ స్కూల్ ఉందనుకోండి, దానికి ఒక అడ్మిన్ ఉంటారు. ఏం చేస్తాడు అడ్మిన్? కూర్చొని ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్లో టీచర్ ఉందా లేదా, క్లాస్ టైం టేబుల్ అవుతుందా లేదా, ఫీజు కట్టారా లేదా, ఇవన్నీ మొత్తం అంతా ఆల్ రౌండ్ చూస్తూ ఉంటారు. ఎవరు ఇంట్లో అడ్మిన్? ఎవరు? హస్బెండ్. కానీ ఈయన అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అంతా అమ్మకిస్తాడు. ఈయన ఎవరు మరి? ప్యూనర్ ఎంప్లాయ్. ఈయన ఇచ్చేటప్పుడు ఇప్పుడు మన అడ్మిన్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు దేవుడు. అడ్మిన్ పవర్ వేరే వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడే ప్రాబ్లం వస్తుంది. సో నెంబర్ 2 అంటే ఇంకా వర్షం ఇంకొక 8 ఉంది కానీ నేను తొందరగా మిక్స్ అయిపోతాను. చూద్దాం. మన ఫెలోషిప్ అంట. చూడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 వచ్చిన యాక్ట్స్ చాప్టర్ 2-42. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును డివోటెడ్ అని మాట వాడుతుంది. ఎందుకు చదువు? డివోటెడ్ అని ఉంటుంది. చదువు ఉందా ఇంగ్లీష్లో?
2:42 ఉందా? 2:42 Acts 2:42. They devoted themselves to the apostles teaching. Apostle teaching. Devoted అంటే చెప్పండి నాకేంటి? What is devotion? Commitment or that's a kind of సమర్పణ. దేనికోసం అంట? అపోస్తలుల సహవాసం కోసం ఆ టైం డివోట్ చేసుకోవాలి కదా. నువ్వు డివోటెడ్గా ఉన్నావు ప్రభు కోసం, ప్రభు సహవాసం కోసం. లేడీస్ మీటింగ్ ఉంటుంది 2 గంటలుగా. ఇప్పుడు పద్మాంటి నాకు కనిపించేది, నాకు అర్థమైంది, నేను చూడలేదు కానీ పద్మాంటి ఎవరు మన వానక్క ఇంకెవరో వస్తారు, ఇద్దరు ఎవరమ్మా ఆమె కర్నూలు అమ్మాయి తెలియదు శివికి వస్తారు. మీరు అందరూ ఫోన్లు చేసుకున్నారు, వాళ్ళు సహవాసాలు రండి ఈరోజు చేస్తారు రాదు. వాళ్ళు ఇంటర్ నిద్ర పట్టణం పెట్టుకుని నిద్రపోతారా ఏం చేస్తారో ఏడన్నా మన డివోషన్ నిద్ర హలో కట్టడం ఏది చూసినా వాళ్ళు డివోటెడ్ దెమ్సెల్ఫ్ అంటే దానికి ఏమైందంట సమర్పించుతుంది. బలహీనమే మళ్ళీ పొద్దున్నే మళ్ళా మంచుకుంటారు. ఇంకా 5 o'clock అంట వాళ్ళ, మేము 6 o'clock బ్యాబే అంటాము. 5 o'clock అక్క రింగ్ అక్క బాగున్నా అంటే నిద్రపోతాడ. ఒకరోజు పద్మక్క చూస్తే ఆమె నిద్రపోతుంది బెడ్ మీద. నేను ఇదేమో మోగుతాను ఏంటది ఫోన్లో నడుస్తుంది అన్నట్టు. ఈవెన్ అరే పాపం అలసిపోయినా నేను మార్నింగ్ లేచి కాఫీ పెట్టుకుంటాం, ఈవెన్ పడుకొని నిద్రపోయింది. ఇక సరే అంటే మనం ఎంత అన్డివోటెడ్ చూడండి అసలు కదా. ఫెలోషిప్ వాళ్ళంతా ఎవరాళ్ళు అపోస్తలు డివోటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఫెలోషిప్, ప్రభు సహవాసం డివోటెడ్ కదా. వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, రా ఫోన్లో రా రా అని. వాళ్ళేంటి నో 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 అన్నారు కానీ అర్థం అదే లేపరండి కొంతమంది ఫోన్. వాళ్ళ భయం ఏంటంటే లేపితే నా టాక్ టైం కట్ అవుతుంది అనుకుంటారు. లేదు ఇప్పుడు అవన్నీ లేవు కదా, అన్లిమిటెడ్ ఇప్పుడు. ఎందుకంటే మన లేడీస్ని చూసి వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు మన మీద ప్రేమతో. ఎంతసేపు అలా ఏం చేస్తున్నావు? మీ అమ్మతో ఎన్నిసార్లు మాట్లాడు, ఎంతసేపు మాట్లాడు మీ అమ్మతో? బిడ్డ పెట్టే నాకు ఆకలేస్తుంది అనే వరకు మాట్లాడరు. అంతేనే కదా. దేవుడితో మాట్లాడట్లా క్షేమమని అంత మాట్లాడదాం కదా. నీ ప్రభుతో మాట్లాడు. ప్రభు చెప్పారు అమ్మ ఆపమ్మ నేను వెళ్తున్నా వేరే పని ఉందా అనే వరకు ఏంటి దేవుడితో మాట్లాడు. అట్లా అనలే కానీ దేవుడు అదిలోకి బాలించాలి. కానీ మా ఇంట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటారు, మొత్తం మెను అంతా చెప్తారండి మా ఇంట్లో. ఏ పొడి తినాలి, ఎప్పుడు తినాలి, పెరుగులో కలుపుకోవాలి, ఏంటది ఇంకెక్కడ పాలల్లో కలుపుకోవాలి, దాని ముందేం చేయాలి, దాని వెనకాల ఏం చేయాలి, మొత్తం. ఒకవేళ టాక్ టైం ఉంటే పట్టణం అయిపోయింది. ఎయిర్టెల్ ఎయిర్ అడిగిన జియోనా వాడు ఏం చేసినాడంటే ఎన్ని లాభాలేదా ఏం చేద్దాం, ఈ మగవాళ్ళు ఎట్లన్నా మాట్లాడేదా. ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఎవరో తెలుసా అండి? లేడీసే నిజం. వాళ్ళ డేటాబేస్ చూస్తే ఇండియా లెవెల్లో ఎక్కువ ఉమెన్ ఆర్ మోర్ సబ్స్క్రైబర్స్. అన్లిమిటెడ్ అందుకని పెట్టాడు. అన్లిమిటెడ్ అంటే అర్థమైంది అట్లా దేవునితో మాట్లాడు, అట్లా ప్రభుత్వం మాట్లాడు. ప్రభా నీకు ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దారు? నీకు మంచిది, కుటుంబానికి మంచిది, నీ భర్త నీ పిల్లలకు మంచిది. లాస్ట్ ఇంకోటి చెప్తాం ఏమండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 6 Galatians chapter 6:6. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. 7 మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే పోయింది. మోసపోకుడి. నేను 2 చెప్పాను ఇప్పటివరకు. ఏంటది? మోసపోవద్దు. పరలోకం వెళ్తున్నావు నువ్వు, మోసపోదు.
రెండోది ఏంటి? సహవాసం. మంచి సహవాసం లేకపోతే నువ్వు మోసపోతావు, లేక నువ్వు అభివృద్ధిలోకి రాలేవు కదా. మూడోదండి దేవుణ్ణి ఎక్కిరించొద్దు, దేవుణ్ణి మోసం చేయలేవు. యూ కెనాట్ వాక్ గాడ్. చాలా మంది తలకెత్తున్నారు ఈ రోజు దేవుడిని ఎక్కిరించే వాళ్ళు యూట్యూబ్ నిండా ఉన్నారు అన్నమాట. దేవుడు ఏమన్నాడు? మోసపోడు. దేవుడు ఎక్కిరించబడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంట కదా. వాట్ ఎ మ్యాన్ సోస్ సో హీ రీప్స్. 7th verse చదువు. 7th verse ఇంగ్లీష్లో చదువు. Do not be deceived. చదువు. Be not deceived. Be not deceived. God is not mocked. For God is not mocked. For whatsoever a man soweth, For whatsoever a man soweth, that shall he also reap. yes. ఎత్తడం ఈజీ కానీ కోసుకోవటమే కష్టం. ఎందుకు? విత్తేది ఒకటి విత్తనమే, పంట ఎంత వస్తుంది? ఒక్క సీసా తాగిన రోజుకి లివర్ డ్యామేజ్, లంగ్స్ డ్యామేజ్, ఇంకా హార్ట్ డ్యామేజ్, లాస్ట్ బ్రెయిన్ డ్యామేజ్, ఫ్యామిలీ డ్యామేజ్. ఒక్క సీసాకి ఇంత ఎఫెక్టా? మరి అదే మరి ఈ మనుషుడు ఏమి ఇస్తున్నా అంటే దేవుడు ఏం చేయలేమట. చాలా మంది దేవుడిని ఎక్కిస్తూ ఉంటారు. మీ దేవుడు ఇది కూడా చేయలేడా? ఇజ్రాయేల్ దేవుడిని ఎక్కించారా లేదా? హలో, ఏమన్నాయి? మాంసం ఇవ్వండి దేవుడు అన్నాడు అన్నమాట. నీళ్ళు ఎట్లా మీరు కదా. దేవుడిని ఎక్కించలేదు, దేవుడు ఎక్కించలేదు కదా. బి నాట్ బి డిసీవ్డ్. ఫర్ వాట్స్ ఎ మ్యాన్ సోయెత్. ఏమంటే టైటానిక్ అని ఒక పడవ మునిగిపోయింది తెలుసా మీకు? ప్రపంచంలోనే పెద్ద ఓడ నిర్మించారు. 1912లో 2500 మంది ప్యాసింజర్స్తో బయలుదేరిన ఆ ఓడ అనేది 1912. అయితే అది చేసినప్పుడు ఒక విలేకి వెళ్ళి అడిగాడు దాన్ని నిర్మించున్నాడు. బాబు, ఇంత పెద్ద టైటానిక్ షిప్ అనేది టైటానిక్ అని ఎక్కడన్నా ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఏమవుతుందంటే వాడు గట్టిగా నవ్వాడు. నవ్వి ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ అన్నాడు. ఏమన్నాడు? దేవుడు కూడా ఈ ఓడలు ఏం చేయలేడు, ఉంచలేడు. 4 రోజుల తర్వాత ఒక రోజు మధ్యరాత్రి ఈ ఓడపోయి ఒక ఐస్ బర్గ్ కొట్టుకుందాం. ఐస్ బర్గ్ అంటే ఐస్ కొండకి 1500 మంది సజీవ ఏమంటారు జల సమాధి అయిపోయారు ఐస్ నీళ్ళల్లో. 1500 మంది కథ. మోసపోకుడి. దేవుడిని ఎక్కిరించడు కదా. దేవుడిని ఎక్కిరించడు. మ్యార్లిన్ మ్యాన్రో అని ఒక అమ్మాయి, ఒక అందగత్తి ఉండేదమ్మా. ఇక్కడ యుఎస్లో మంచి యాక్టర్, మంచి అందగత్తి. అందరూ జాన్ ఎఫ్ కెనడీ అని ప్రెసిడెంట్ కూడా ఆమె చేసుకున్నాం అనుకోండి. అయితే ఆమె అందరూ నీలాంటి ఏదో నేను దొరకను ఉంటాను. అయితే ఒకరోజు బిల్లీ గ్రామ్ గారితో దేవుడు చెప్పాడు, బాబు పోయి ఆమెకి ఏం చెప్పు, స్వార్థం చెప్పు. స్వార్థ చెప్పమంటే ఆమె అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాడు బిల్లీ గ్రామ్. బిల్లీ గ్రామ్ తెలిసి ఎంత కదా, ఆయన ఎవాంజలిస్ట్, పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎవాంజలిస్ట్. అపాయింట్మెంట్ తీసుకుంటే అడిగిందండి, ఎందుకు నువ్వు మళ్ళీ మాట అడిగింది, ఎందుకు నన్ను ఎందుకు చూడాలనుకున్నాను అంటే, చూడాలని కాదమ్మా, ఏసై గురించి నీకు చెప్పాలనుకున్నాను. ఆమందంట, ఐ డోంట్ నీడ్ జీసస్. ఏమంది? నాకు ఏసయ్య అక్కర్లేదు. నా అందం, నా హోదా, నా డబ్బు అదేంటి చాలు. ఆ వారంలోనే ఆ అపార్ట్మెంట్లో అంటే ఒక మార్నింగ్ చూస్తే ఇన్ని నిద్ర మాత్రలు మీకు చచ్చిపోయింది. మోసపోకుడి. దేవుడిని ఎక్కరించుకో. నీ బుద్ధులేంతాను కదా. చాలామంది నన్ను దేవుడు ఆపమను తాగుతుంటే ముందు ఆపాడు. ఆయన ఆపాడంటే అన్నీ ఆగిపోతాయి. ఆయన ఆపితే ఏది ఆడలేదు. చాలామంది చాలా తెలివిగా అనుకుంటారు కదా. నీ 6వ తరగతి తెలివి దేవుడికి లేదనుకుంటారు. ఆపమను, నేను సీసా తాగుతున్నా, ఆపలేడు మీ దేవుడు అని మీసాలు ఎగరేస్తున్నాడు. ముందు ఆపుతాడు.
కొంతమంది స్లోగా ఆపుతాడు, కొంతమంది గట్టిగా ఆపారు కదా. ఎందుకు తెలుసా తాగిపోతారు. అందుకని వాళ్ళకి ఆపేయంగానే ఆక్సిజన్ ఎందుకు పెట్టేది ఆడట్లేదు అన్నమాట. అన్నావే అప్పుడు ఆపేయమని ఆపేశారు. దేవుడు వికరించబడి చూడడా జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, సవాలు చేస్తున్నావు కదా, సవాలు చేస్తున్నావు. లెనన్ అని ఒక సింగర్, పాప్ సింగర్ ఉండేది 1980లో. అందరూ వచ్చి అడిగారు, బాబా ఏం పాడుతున్నావు లెనన్ గారు అంటే, నిజమే, ఐఎమ్ మోర్ పాపులర్ దెన్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. ఏమన్నాడు? ఐఎమ్ మోర్ పాపులర్ దెన్ ఏసై కూడా. ఏసై కన్నా కూడా నేను ఏంటి పాపులర్ అంటే పేరు ప్రఖ్యాతులు కలవాలి. 1980లో ఒకరోజు రాత్రి ఆయన ఒక ప్రోగ్రాం పోయేస్తుంటే ఒక వీరాభిమాని ఏం చేశాడంటే ఒక గన్ను తీసి షూట్ చేసి పడేసాడు. ఆయన ఇంకా పాపులర్ అయిపోయాడు. జాగ్రత్త సుమా, దేవుని ఎక్కరించుకో. మనకు తెలివి లేదని ఒప్పుకో. నేను నిన్ను అర్థం చేసుకోలేదు, ఈ మార్గాలకు అడుగువచ్చడం అంతేగాని దేవుడు నీ ఎక్కరించదు. ఎందుకు ఇలా చేయలేదు? నిన్ను డైరెక్షన్ అడగాలి. ఏం చేయాలి? మన బతుకే మనమే డైరెక్షన్ తీసుకోలేదు. బాబు నన్ను ఆపొచ్చు కదా, పేకాట ఆడకుండా. ఆపుతాడు ఆపుతాడు నువ్వు ఆపకపోతే ఆయన ఆపేస్తాడు. హలో, నువ్వు ఆపకపోతే ఆయన ఆపేస్తాడు. ఎవరిని ఎట్లా ఆపాలో, ఎవరిని శుద్ధరాయించాలో దేవునికి ఏంటి తెలుసా? బాగా తెలుసా? తెలుసా? నువ్వేమో డైరెక్షన్స్ ఏమన్నా ఐ నోస్ వాట్ ఈస్ డూ. చాలా మంది పెద్ద కాలం బేరానికి వచ్చారు కదా, అవునా కదా? ఎస్, ఈ లెనాన్ పట్టుకొని ఒక షూట్ చేసి పడేసాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఫిజిసిస్ట్. ఈ మధ్య రీసెంట్ చనిపోయాడు. వాడు కాళ్ళు చేతులు వంకర టెంకర్, ఆయన పేరు మర్చిపోయాను. ఫిజిసిస్ట్ ఆయన పేరు. ఎస్, స్టీఫెన్ హాకిన్స్ ఇది పెట్టు. హాకిన్స్ ప్రెషర్ కుక్కర్ ఆ టైం. వాడిని ఒకరోజు అడిగారంట, బాబు వాట్ యూ థింక్ అబౌట్ జీసస్ అంటే, ద స్టోరీ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ ఫెయిరీ టైల్ అన్నాడంట. స్టోరీ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ ఫెయిరీ టైల్ అంటే తెలుసు. ఫెయిరీ టైల్స్ మన పిల్లలు చదువుతుంటారు, కల్పనా కథ. అదే అలావుద్దీన్ వదిలే దీపమా, అలావుద్దీన్ అద్భుతం, అది ఫెయిరీ టైల్ కదా. ఆ తర్వాత ఇంకేమన్నా సిండ్రెల్లా అలీబాబా 40 దొంగలు. సిండ్రెల్లా ఈజ్ అ ఫెయిరీ టైల్. తర్వాత ఇంకేమన్నా ఇంకా హ్యారీ పాటర్ ఇస్ అ ఫెయిరీ టైల్. ఈడు ఏమన్నాడు హాకిన్స్ గాడు, జీసస్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ జీసస్ ఈజ్ ఏ. అతనికి మజిల్ డిటారియేషన్ అనే జబ్బు వచ్చింది. అంటే ఏం తెలుసా, అతని బాడీనే అతని మజిల్ ఏం చేస్తుంటది, తినేస్తుంటుంది. అదొక జబ్బు, కోట్లలో ఒకరికి వస్తుంట. అది ఇప్పుడు మన బాడీలో మనకే జబ్బు ఉందనుకో, అదేం చేస్తే మనం మన 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 బలాన్ని అది తినేస్తున్నాం. అందుకనే మనం ఇప్పుడు పిక్చర్ చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టీవెన్ హాకిన్స్ వంకర టింకర్ అయిపోయింటాడు. అతను మాటలు రాకపోతే అతనికి ఏదో లోపల మైక్రోఫోన్ పెట్టాడు, లోపల గొంతులో. మోసపోకుడి దేవుడు. మన మనసులో ఏమున్నాయో, మన హృదయ ఆలోచన ఎలాగున్నాయో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడా. సవాలు చేయదు దేవుడు. సవాలు తీసుకుంటే అంతే. నన్ను ఆపచ్చు కదా, ఇంకా చెప్పాను ఆపుతాడు. చిన్న కుమారుడు అదే అనుకున్నాడు, నన్ను ఆపచ్చు కదా, ఆపేశాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు, భికారిగా వచ్చాడు. పోయేటప్పుడు ఎట్లా పోయాడు, రాయల్ క్లోతింగ్ లో పోయాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు, అడుక్కునేవాడు. పందుల వాసన చూసారా. జాగ్రత్త. జీవం గల దేవుని చేతిలో పట్టుట ఆయన దేవుడు. ఎవరు మన దేవుడు? జీవం గల దేవుడు. పిఓపితో చేయలేము కదా. గాడ్ లివ్స్. ఏమండి, మన సఫీల్గూడ ప్రాంతంలో వాడు ఉండేవాడు. వాడు
ప్రతి ఒక్కరిని క్రిటిసైజ్ చేసి ఉంటారు జాతీయులు. ప్రతి ఒక్కరు సేవకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ చర్చిలు, మందిరాలు, సేవలు అందరినీ, ఈ ప్రపంచంలో అందరినీ విమర్శించేవాడు. నా దురదృష్టం ఏంటంటే వాళ్ళు సండే స్కూల్ పోరాడు. వాడు ఎన్నిసార్లు బుద్ధులేని మాటలు మాట్లాడారు కానీ నీకు తెలియదు కదా. మనం కొద్దిగా చూస్తాం, మొత్తం పిక్చర్ చూసేది ఎవరు? ద బిగ్ పిక్చర్ చూసేది దేవుడే. నీకు తెలియదు. ఒక దాన్ని పట్టుకొని ఏలాడదు. అది ఎట్లుంటుందంటే గుడ్డోడు కనుక ఏనుగును పట్టుకొని, ఏనుగు ఎట్లుంటుందంటే వాడు ఏమన్నాడు తెలుసా? ములక్కాయ లాగా ఉంది అన్నాడు ఆయన. ఆడేం పట్టుకున్నాడు చెప్పు? దాన్ని తోక పట్టుకున్నాడు కదా. గోడన్నట్టు అవేవేళ చాటలాగా ఉంది ఏనుగు. ఏం పట్టుకున్నాడు? మొత్తం బిగ్ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది ఏంటో ఏనుగు కదా. నేను చెప్పాను, అరే నువ్వు ఈ పనులు చేయ మాకు, క్రిటిసైజం చేయమాకు, జడ్జ్ చేయమాకు, నీకు మంచిది కాదు అంటే, లేదన్నా వాడిట్లా మాస్టర్ ఇట్లా వాడు నీకు ఎందుకు అవన్నీ జడ్జ్ చేసేది ఎవరు? నువ్వు దేవుని పని చేయొద్దని చెప్పాను రోజు. ఎవరి పని ఎవరు చేయాలి? దేవుడి పని నువ్వు పని చేయదు, నువ్వు చేయొద్దు. నువ్వు దేవుని హెల్ప్ కూడా చేయని అవసరం లేదు. అంత లేదు మనకు. మనకే ఏం కాదా ఏమండి? చూశాడు సవాళ్ళు ఇస్తారేవాడు అనమాట. నా ఆప్టెక్ట్ ఇట్లా, ఆయన ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఇది ఎట్లా, ఎవడ చూశాడు. వాడి కాలులో ఒకలాంటి ఇది వచ్చేసింది, ఏంటది నల్లగా అయిపోయింది, గ్యాంగ్రీన్ అంటే ఇట్లా ఎట్లా అంటది, ఇది అమ్మాయి బ్లాక్ టైప్ కాదు. డాక్టర్ వెళ్ళిపోయినాడు. డాక్టర్ అన్నాడంటే కొట్టేయాలి కాలు బాబు, లేకపోతే ఏమవుతుంది, ఆ సెప్టిక్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూర్చొని ఏడ్చాడు. కుట్టికాలతో ఏంటి సవాళ్ళు విసిరా. దేవుడు సవాళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేశాడు? ఏడుస్తే ఏం లేదు. ఏడు ఇప్పుడు ఒక కాలు ఇట్లా ఈ ఏమంటారు, ఈ యాంకిల్ వరకు తీసేశాడు. ఒక ఇది ఇచ్చారు, ఆర్టిఫిషియల్ క్రచ్. హెచ్చరికనా కాదా? హెచ్చరికనా? జాగ్రత్త సుమ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, జాగ్రత్త కదా. దేవుడు విక్రించబడ్డాడు. దేవుడు ఈజ్ నాట్ గాడ్. ఆయన మన దేవుడు పౌరుషం లేని దేవుడు కాదు. పౌరుషం ఉన్నాడా? ఆయన పౌరుషానికి ఏంటి? పౌరుషం తెచ్చుకున్నాడు దేవుడు అంటే ఇంకా లోకంలో ఏంటి? ఏది మిగలదు, ఎవడు మిగలదు. ఇట్లా మాట్లాడు కదా. జాగ్రత్తగా ఉన్నాం. మన నాలుక దేవునికి మనం ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ దేవుడు చేయలేడా? ఈ 2 వచనాలు చెప్పి ముందుకు చేస్తాను. యోగ గ్రంథం 12 అధ్యాయం 10 వచనం, 12-10 చదువు. యోగ గ్రంథం 12 అధ్యాయం 10 వచనం, 12. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12:10 చదువు. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 12:10. జీవరాశుల ప్రాణులను, మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. ఏమన్నాడు? జీవరాశుల ప్రాణమును, మనుషులందరి ఆత్మలను ఆయన వశములో ఉన్నవి కదా. ఎవరు జీవరాశుల ప్రాణులు ఎవరి చేతులు ఉన్నాయి? నా ఇష్టం. ఆ మాట అనొద్దు. కొంతమంది భార్య భర్తలు కొట్లాడుకొని పెట్టు ప్రామిస్ బైబిల్ మీద పెట్టు వచ్చాయి వద్దులేదు నీకు. ఎందుకు? ఏదో మాట. నువ్వు దాన్ని పట్టుకుని యోగ్యత కూడా లేదు. నువ్వు సీసాలు పట్టుకొచ్చినోడు దాన్ని పట్టుకున్నావు కదా. అవునా కదా? దాన్ని పట్టుకుని యోగ్యత ఎవడికి లేదు. కొట్లాడుకుంటాం, ఇద్దరు కొట్లాడుకుంటాం, చదువుకొని సావండి. కానీ మధ్యలోకి ఎవరు రావద్దు, దేవుడు పొందదు. ఎందుకు? లోబడి, మనం లోబడి. జీవరాశుల ప్రాణులు, సకల ప్రాణులు ఆయన చేతులు ఉన్నాయి. ఆయన చేతులు. లాస్ట్ దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23 వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23 చదువు. డానియల్, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5:23 చదువు. 23 చదువు. 5వ అధ్యాయం 23 వచనం.
దొరికిందా? పేజ్ నెంబర్ చెప్పండి. 737 737. బెల్షాజరు అతని కుమారుడు వద్దు ఆ. నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు ఆ. నీ మనస్సును అణచుకొనక ఆ. పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఆ. ఎట్లనగా ఆ. నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములతో ఆ. ద్రాక్షారసము పోసి త్రాగవలనని ఆ. వాటిని తెచ్చి ఉంచుకొని ఆ. వాటితో త్రాగుచు ఆ. చూడనైనను విననైనను 5:23 అమ్మా. ఆ. గ్రహింపనైనను ఆ. చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణము అది అండర్లైన్ చేయండి. నీ ప్రాణమును నీ నీ సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను ఆయన నీవు కనపరచలేదు. కనపరచలేదు. ఏమన్నాడు దేవుని వశంలో? నా ప్రాణము నా సకల మార్గములు ఆ, ఏ దేవుని వశంలో ఉన్నాయో. మన గుండె సప్పుడు కూడా దేవుని దగ్గర ఉంది. కొంతమందికి దాని కౌంట్ తగ్గిస్తాడు. డాక్టర్ ఒక మిషన్ పెడతాడు ఇక్కడ. దాన్ని ఏమంటారు? పేస్ మేకర్ అంటారు. ఎందుకు? అది అయిపోద్దని డాక్టర్ భయం. ఏంది ఈ పేస్ ముందు 72 ఆరోగ్యం ఉంటుంది. ఇది అయిపోతే ఏమవుతుంది? 1 వే టికెట్. అది అర్థమైంది. డాక్టర్ ఏం చేస్తాడు? చిన్న మిషన్ పెడతాడు లోపల. బాబు ఇది 12 సంవత్సరాలు వస్తుంది, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉందా లేదు అంటే చూడ మాట ఇదే అన్నాడు దేవుడు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములు ఉన్నావో ఆయన గణపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి నీ ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మినే టెకెల్ ఫార్సిల్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను. టికెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫిరెస్ అనగా ఏంటది? ఈ రాజ్యం నీ అందు నుండి విభజించబడి ఆ మాదీయులకును పారసీలకును ఇవ్వబడినవు. చూసావా మన మార్గాలు, మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? జాతు సభ దేవుని ఎక్కించదు, దేవుని ప్రజలు ఎక్కించదు, దేవుని దాసులు ఎక్కించదు, దేవుని సంఘాలు కదా. తప్పు మార్గాలు పోతున్నాయా? మనం సరి చేసుకున్నాం అంతే కదా. దేవుని మాత్రం ఎక్కించదు. దేవుడు సీరియస్ సవాలుగా తీసుకుంటే నీ జీవితం సెట్ చేసుకో, అది మేలు. అంతేగాని దేవుడి మీద ఏదో విసిరి కొట్టదు. నీ దేవుడు ఏంటంటారు, నా దేవుడు ఏంటి? నో జాగ్రత్త. ఆయన కామ్గా ఉన్నాడు కదా అని ఏం చేయొద్దు చెప్పాలి. ఏదంటే అది అనొద్దు, ఏదంటే అది మాట్లాడద్దు. ఆయన సీరియస్ తీసుకుంటాడు. దేవుడు మన వినికిట్లో ఈ యొక్క మాటలు దీల్చును గాక. చిన్న ప్రార్థన చేద్దాము. అందరూ తలలో కళ్ళు మూసుకోండి. చిన్న